పాపం. ఈ అమెరికా వెళ్ళిన పిల్లల బాధేంటో ఏమో! ఇదివరకు పిల్లలు అమెరికాకు పోయిండ్రు అనంటే తల్లిదండ్రులు ఎంతో సగర్వంగా మా పిల్లలు అమెరికాకెళ్ళిండ్రని చెప్పుకునేటోళ్ళు గానీ, ఇప్పుడు పాపం పిల్లలు అమెరికాకు పంపించిన తల్లిదండ్రులు అంటే ఆల్రెడీ అక్కడ ఉద్యోగాలు ఉండి స్థిరపడిన వాళ్ళకైతే ఏం బాధ లేదు గానీ, కొత్తగా చదువు పూర్తయిన పిల్లలకి గానీ, చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలకి గానీ ఇబ్బందిగానే ఉన్నది గదా! పాపం ఆర్థికంగా లేకపోయినా గూడా ఏదో ఆర్థికంగా స్థిరపడతాం. పిల్లలైనా బాగుపడతారని అప్పో సప్పో చేసి ఏ చిన్న చితక ఏమైనా చిన్న భూములో ఏవన్నా ప్లాట్‌లో ఉంటే అమ్మి ఖర్చు పెట్టి అమెరికాకు పంపించిన తల్లిదండ్రులకు అసలు ఏం జేయాలో గూడా ఇప్పుడు అర్థమైతలేదు. అయ్యో రామ! ఎంత కష్టం వచ్చింది. ఈ ట్రంప్ మూలంగా మొత్తం పరిస్థితులంతా తలకిందులైనాయి. ఎంతో గర్వంగా అమెరికాకు పోయిండు మా అబ్బాయి అని చెప్పుకునేటోళ్ళు ఇప్పుడు అమెరికాకు అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి ఎట్లనో ఏమో అని కాస్త బాధగా చెప్పుకునే పరిస్థితులు ఎదురైనాయి. అంతే అసలు ఏ పరిస్థితులు ఎప్పుడు ఎట్లా మారతాయో మనం చెప్పలేం గదా! అంటారు గదా పెద్దవాళ్ళు, "గట్లు కనబడతాయి గానీ గతులు కనపడయి" అని. పాపం పిల్లలు అక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారో గదా! అసలు ఈ ఈ అమెరికా సంబరం ఏంటో అసలు. అప్పుడు పంపించిన తల్లిదండ్రులు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు 20, 30 సంవత్సరాల క్రితం పిల్లలను పంపించిన తల్లిదండ్రులేమో ఇక్కడ ఒంటరితనంతోని బాధపడుతున్నారు. ఇంతకాలం బానే ఉన్నారు. వాళ్ళు డబ్బులు పంపిస్తుంటే బానే సంతోషంగానే ఉన్నారు. కానీ వయసు పైబడి అనారోగ్యాల మూలంగా ఇప్పుడు ఎవరు సహాయం జేస్తారా? మమ్మల్ని ఎవరు జూసుకుంటారా? అని ఎంతో బాధలు ఆ రకంగా మానసికంగా చాలా ఒంటరితనంతోని బాధపడుతున్నారు అప్పుడు సంతోషంగా ఉన్న తల్లిదండ్రులు. ఇక ఇప్పుడు పంపించిన తల్లిదండ్రులేమో అసలు అక్కడ వాళ్ళ పిల్లలు ఏం జేస్తున్నారో అర్థం గాక, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం గాక, చేసిన డబ్బులు అప్పులెట్లా తీర్చుకోవాలో అర్థం గాక ఈ రకంగా బాధపడుతున్నారు. ఈ ఉన్న కాడ ఇక్కడే ఉంచుకొని ఏదో ఒకటి మనకు వీలైన పని చేసుకొని అందరూ ఒక దగ్గర ఉండి సంతోషంగా ఉంటేనే అసలు బావుంటది గదా! దూరపు కొండలు నునుపు అని అక్కడికి పంపించి పిల్లలను ఇబ్బందులు పెట్టి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు గదా! అసలు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోకుండానే ఉండాలి. ఏమంటారు?